స్నేహితులారా, జర్మనీలోని హెల్గోలాండ్ అనే చిన్న ద్వీపాన్ని చూపించడం ద్వారా కథ ప్రారంభమవుతుంది. అక్కడ 513 మంది ప్రజలు తమ జీవితాలను గడుపుతున్నారు. ఎందుకంటే ప్రమాదకరమైన వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. దీని కారణంగా చాలా మంది మరణించారు మరియు ప్రాణాలతో బయటపడిన వారు జాంబీలుగా మారారు. ఈ జాంబీల నుండి తప్పించుకోవడానికి ఈ వ్యక్తులు హెల్గోలాండ్ ఐలాండ్కు వచ్చారు మరియు ఇక్కడ క్రమంగా ఈ 513 మంది తమ సొంత సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నారు మరియు వ్యవసాయం మొదలైన వాటితో తమ జీవితాన్ని గడపడం ప్రారంభించారు. కానీ చాలా తక్కువ తిండి మరియు పానీయాలు ఉన్నాయి కాబట్టి ఈ ద్వీపంలో కేవలం 513 మంది మాత్రమే నివసించగలరు మరియు ఇక్కడ ఒక సభ్యుడు పెరిగితే ఈ వ్యక్తులు చాలా ఇబ్బందులు పడవచ్చు. ద్వీపంలో ఉన్న వ్యక్తులు నియంత్రణలో ఉండగలరు. అయితే ఇప్పుడు మనం ఒక బోర్డులో ప్రాణాలతో బయటపడిన వారందరి పేరు ముందు కొన్ని పాయింట్లను వ్రాస్తాము. వారు ఏదైనా మంచి పని చేసినప్పుడు వారు పొందుతారు మరియు ఈ విధంగా వారి పేరు పెరుగుతూనే ఉంటుంది. కానీ ఒక వ్యక్తి తప్పు చేస్తే అతని పేరు తగ్గుతుంది. ప్రజలను నిర్వహించడానికి కౌన్సిల్ కమిటీ కూడా ఉంది. దీనిపై అధికారి బీట్రైస్ అనే మహిళ. దీని తరువాత ఈరోజు ఎమిలీ అనే అమ్మాయి తన బిడ్డకు జన్మనివ్వబోతుంది. కాబట్టి నగరంలోని మొత్తం ప్రజలు ఆసుపత్రికి వచ్చిన 15 సంవత్సరాల కథను మనకు చూపారు. లోలా అనే రిపోర్టర్ ఈ మొత్తం దృశ్యాన్ని తన కెమెరాలో రికార్డ్ చేస్తోంది. ఇప్పుడు నియమం ప్రకారం ఒక బిడ్డ జన్మించినప్పుడు మరొక వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేయాలి. కాబట్టి ఎమిలీ తండ్రి తన జీవితాన్ని త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు మరియు కొండపై నుండి దూకాడు. అదే సమయంలో ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన ఎమిలీ కవలలకు జన్మనిచ్చినట్లుగా మరో చిన్నారిని ఈ లోకంలోకి తీసుకువస్తోంది. ఇది చూసిన బీట్రైస్ మరోసారి కౌన్సిల్ కమిటీ సమావేశం నిర్వహించి ప్రజలందరితో దీని గురించి మాట్లాడుతుంది. చాలా సేపు ఆలోచించిన తర్వాత ఈ వ్యక్తులు ఓటు వేయాలని నిర్ణయించుకుంటారు. తద్వారా ఓటు ద్వారా ఏ వ్యక్తిని త్యాగం చేయాలో తెలుస్తుంది. ఇప్పుడు మరోవైపు క్రిస్టియన్ మరియు హెన్రిక్ అనే ఇద్దరు స్నేహితులు బోర్డులో తమ ర్యాంకింగ్ను చూస్తున్నారు. క్రిస్టియన్ ర్యాంక్ 511. అతను 512వ ర్యాంక్లో ఉండటం చూసి చాలా బాధపడి హెన్రిక్తో నన్ను చంపేస్తే ప్రాణత్యాగం చేయనని హెన్రిక్ హెచ్చరించాడు. దీని తరువాత ఎలిస్ అనే వృద్ధురాలిని 512 నంబర్లో చూస్తాము. ఆమె ఇప్పుడు చాలా పెద్దది కాబట్టి అందరూ ఆమెను పూర్తిగా పనికిరానిదిగా భావించారు. అయితే చివరి స్థానంలో అంటే 513 ర్యాంక్లో ఉన్న వ్యక్తి ఎటియన్నే కార్మికుడు మరియు అందరూ అతన్ని నేరస్తుడిగా ప్రకటించారు. దీని తరువాత సీన్ మారేక్ మరియు అతని కొడుకు లైనస్కి మారుతుంది. ఇద్దరూ ల్యాబ్లో ఒకే వైరస్కు వ్యాక్సిన్ తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇక్కడ అధికారులలో ఒకరైన జడిత్ అనే మహిళను చూస్తాము. కొంతకాలం తర్వాత ఆమె మారెక్తో కలిసి నగర ప్రజలందరికీ మందులు ఇవ్వడానికి వెళ్లి వారిద్దరూ ఎటియన్నే ఇంటికి చేరుకున్నారు. లిసా జూడిపై కోపం తెచ్చుకుంది మరియు ఆమె కారణంగా ఎటియన్ వంటి కష్టపడి పనిచేసే వ్యక్తి జాబితాలో చివరి స్థానంలో నిలిచాడని మరియు శిక్షగా వారికి తక్కువ రేషన్ లభిస్తుందని చెప్పింది. ఇది విన్న జూడీ ఎటియన్నే ఔషధాన్ని దొంగిలించాడని అందుకే అతన్ని నేరస్తుడిగా పరిగణిస్తున్నానని బదులిచ్చారు. అయితే డాక్టర్ అతనికి మందులు వడానికి నిరాకరించినందున అతను నాకోసం మాత్రమే మందులను దొంగిలిస్తున్నాడని లిసా ఆమెకు వివరించడానికి ప్రయత్నిస్తుంది. దీని తరువాత దృశ్యం తన గదిలో నిద్రిస్తున్న ఎమిలీకి మారుతుంది. అప్పుడు ఎలిస్ ఇక్కడకు వచ్చి నిశ్శబ్దంగా తన బిడ్డను ఎత్తుకుని ఆమెను తనతో తీసుకెళ్లడం ప్రారంభించింది. కాని ఎమిలీ కళ్లు తెరిచింది మరియు ఆమె తన బిడ్డను త్వరగా తన నుండి లాక్కుంది. ఎందుకంటే ఎలిస్ తన బిడ్డకు ఓటింగ్ కోసం హాని చేయాలనుకుంటుంది. కాని ఆమె ఎప్పటికీ అలా చేయనని చెప్పింది. ఇంతలో మారిక్ తన ల్యాబ్ నుండి రహస్యంగా ఔషధాన్ని తీసుకువచ్చి లోర్ అనే మహిళకు ఇచ్చాడు. కాని జూడీ అతను ఇదంతా చేయడం చూస్తాడు కాబట్టి ఆమె త్వరగా సూపర్ మార్కెట్లో ఉన్న బీట్రైస్ వద్దకు వెళ్లి మారిక్ చేసినదంతా చెప్పింది. కానీ బీట్రైస్ అతనితో ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని చెబుతుంది. ఎందుకంటే ప్రస్తుతం మనకు మారిక్ కావాలి కాని ఒకరోజు మనం అతన్ని ఖచ్చితంగా శిక్షిస్తాము మరియు ఆ తర్వాత నేను అతని స్థానాన్ని మీకు ఇస్తాను. క్రిస్టియన్ మరియు హెన్రిక్ కూడా ఈ ఇద్దరి మాటలన్నీ వింటున్నారు. అప్పుడు ఒక పిల్లవాడు ఇక్కడ పడిపోతాడు మరియు అతని వస్తువులన్నీ విరిగిపోతాయి. దీన్ని చూసిన హెన్రిక్కి ఒక ఆలోచన వచ్చింది మరియు అతను క్రిస్టియన్కి ర్యాంక్ పెంచుకోవడానికి ఇదే బెస్ట్ ఛాన్స్ అని చెప్తాడు. మీరు త్వరగా వెళ్లి ఆ బిడ్డకు సహాయం చేయండి. తద్వారా మీరు ప్రజల దృష్టిలో ఎదగవచ్చు. క్రిస్టియన్ కూడా హెన్రిక్ సలహాను అనుసరించి తన ఆహారాన్ని ఆ అబ్బాయికి అందజేస్తాడు. బీడ్రిస్ వారు ఇలా చేయడం చూసినప్పుడు ఆమె చాలా సంతోషిస్తుంది.
కాబట్టి ఆమె హెన్రిక్ మరియు క్రిస్టియన్లకు అదనపు పాయింట్లు ఇవ్వాలని ప్రకటించింది. అప్పుడు హెన్రిక్ కళ్ళు ఒక దుకాణానికి వచ్చిన హెకియన్ మరియు లిసాపై పడ్డాయి. లిసాకు చాలా తక్కువ రేషన్ లభిస్తుందని హెన్రీకి బాగా తెలుసు, కాబట్టి అతను వారి వద్దకు వెళ్లి మీకు కావాలంటే నేను మీకు ఆహారం ఇస్తానని చెప్పాడు. లిసా దీనికి నిరాకరిస్తుంది, కాని తరువాత అక్కడ నిలబడి ఉన్న బీట్రైస్ వారి సంభాషణను వింటుంది మరియు హెన్రిక్పై చాలా కోపంగా ఉంటుంది. హెన్రిక్ నిజానికి బీట్రైస్ కొడుకు అని ఇక్కడ మనకు తెలుసు. దీని తరువాత పీటర్ అనే పేషెంట్ని మరిక్ ల్యాబ్లో చూస్తాము. అతన్ని ఒక ప్రయోగం కోసం బయటి ప్రపంచం నుండి బలవంతంగా ఇక్కడకు తీసుకువచ్చారు మరియు అతనిపై వివిధ వ్యాక్సిన్లు వాడుతున్నారు. మరోవైపు హెన్రిక్ లిసా వద్దకు వెళ్లి ఆమెకు కొంత ఆహారాన్ని అందజేస్తాడు మరియు బదులుగా ఆమెను సన్నిహితంగా ఉండమని అడుగుతాడు, కాని ఆమె నిరాకరించింది. కాని హెన్రిక్ ఇప్పటికీ ఆమె వైపు వెళ్లడం ప్రారంభించాడు. అప్పుడు అకస్మాత్తుగా సైరన్ తప్పించుకుంటుంది మరియు అతను ఒక సైనికుడు కాబట్టి అతను లిసాను విడిచిపెట్టి సరిహద్దు వైపు పరుగెత్తవలసి వస్తుంది. కొంతమంది వ్యక్తులు ద్వీపంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇక్కడ మనం చూస్తాము. సైనికుల నాయకుడు మియాన్ వారిని తిరిగి రమ్మని అడుగుతాడు, కాని వారు అతని మాట వినలేదు మరియు అడ్డంకిని కత్తిరించడం ప్రారంభించారు. ఇది చూసిన మియాన్ ఒక వ్యక్తిని కాల్చివేస్తాడు. ఆపై అందరూ వెనక్కి వెళ్లడం మొదలుపెడతారు, కాని హెన్రిచ్ తన సరదా కోసం ఒక్కొక్కరిని కాల్చివేస్తాడు. ఇప్పుడు ఓటింగ్ ప్రారంభమవుతుంది. రోజు వస్తుంది మరియు అందరూ ఎటియన్కు వ్యతిరేకంగా ఓటు వేస్తారు. అంటే ఇప్పుడు ఆమె తన జీవితాన్ని వదులుకోవాల్సి వస్తుంది. కాని లిసా ఇది అస్సలు కోరుకోలేదు. కాబట్టి ఆమె హాల్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి చెప్పింది, నా భర్త అమాయకుడని, అతను నాకోసం మందులు తీసుకువస్తున్నాడని మరియు అతను ఆహారం కోసం లిసాతో సన్నిహితంగా ఉండటానికి ఆఫర్ చేసినందున హీంజ్ను చంపడానికి ఓటు వేశానని కూడా వెల్లడించింది. ఇది విని హాలులో ఉన్న స్త్రీలందరూ హెన్రీకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. కాబట్టి బీట్రైస్ తనకు ఇష్టం లేకపోయినా హెన్రిక్ను ద్వీపం నుండి తొలగించవలసి వస్తుంది. దీని తరువాత సీన్ అధిక ప్రయోగాల కారణంగా పీటర్ మరణించిన ల్యాబ్కు మారుతుంది. ఇది చూసిన మారిక్ చాలా బాధపడ్డాడు మరియు అతని మృతదేహాన్ని కాల్చిన తర్వాత అతను తన ఇంటికి వస్తాడు. ఇక్కడ అతని కొడుకు లైనస్ అతన్ని మియాన్ బృందంతో కలిసి మెయిన్ల్యాండ్కు అంటే బయటి ప్రపంచానికి వెళ్లమని అడుగుతాడు. కాని మారిక్ అలా చేయడానికి నిరాకరించాడు. కాని లైనస్ అతని మాట వినలేదు మరియు మరుసటి రోజు బయోసూట్ ధరించి కొంతమంది సైనికులతో కలిసి వారి పడవకు వెళ్తాడు. ఇప్పుడు అతను వారితో ఉన్నాడు. హెన్రిక్ కూడా శిక్షగా బయటికి వెళ్లబోతున్నాడు మరియు కొంత సమయం తర్వాత వారు కూడా ప్రధాన భూభాగానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఒక సైనికుడు హెన్రిక్ను పడవ నుండి దిగమని అడుగుతాడు, కాని అతను అలా చేయడానికి సిద్ధంగా లేడు. ఇది చూసిన హన్స్ అనే సైనికుడు కోపంతో అతనిని గట్టిగా కొట్టాడు, ఎందుకంటే హెన్రిక్ తన సోదరితో కూడా తప్పు చేశాడు మరియు అతను త్వరగా ఇక్కడ నుండి పారిపోతాడు. మరోవైపు ద్వీపంలో నీటి సరఫరాదారు యొక్క చీఫ్ ఇంజనీర్ను కలవడానికి బీట్రైస్ తన ఉద్యోగితో వెళుతుంది, ఎందుకంటే నీటి మీటర్ చెడిపోయింది. బీట్రైస్ ఆ ఇంజనీర్తో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఉద్యోగి రేడియోను గమనిస్తాడు. ఈ ద్వీపంలో రేడియోను ఉంచడం చట్టవిరుద్ధం కాబట్టి ఆమె కొంచెం ఆశ్చర్యానికి గురవుతుంది. ఇప్పుడు మీటర్ ఫిక్స్ చేసిన తర్వాత చీఫ్ తన భార్యను కూడా ఈ ద్వీపానికి తీసుకురావాలని బీట్రైస్ను అభ్యర్థించాడు, కాని ఆమె నిరాకరించింది. ఇక్కడ సైనికులందరూ లైనస్ను విమానంలో ఉండమని మరియు నగరం చుట్టూ తిరగడానికి బయలుదేరమని అడుగుతారు. అక్కడ వారు ఎల్ అనే వ్యక్తిని కలుస్తారు. ఈ సైనికులు అతనికి కొన్ని ఆహార పదార్థాలను అందజేస్తారు మరియు రతిగా ఎల్వారికి 2 పెద్ద పెట్టెలు మరియు కొన్ని మందులను ఇస్తాడు. మరోవైపు లియోనస్ ఈ సైనికులందరి కోసం విమానంలో వేచి ఉన్నాడు, కాని సమయం గడిచిపోయినప్పటికీ వారు రాకపోవడంతో అతను పడవ దిగి మోజిక్ అనే వ్యక్తిని కలుసుకున్నాడు. అతను లినస్కి మందు బాటిల్ ఇచ్చి, నా దగ్గర ఓ షిప్ ఉంది, అందులో ఇలాంటి మందులు చాలా ఉన్నాయని, మీరు వాటిని తాగాలనుకుంటే నేను మీకు ఇస్తానని చెప్పాడు. ఇది విన్న లైనస్ మోజిక్తో కలిసి తన షిప్కి వెడతాడు. అక్కడ మోజిక్ అతనికి చాలా మందులు చూపిస్తాడు, కాని అతను లైనస్ ముందు ఒక షరతు పెట్టాడు మరియు వీటికి బదులుగా మీరు నన్ను మరియు నా స్నేహితులను మీ ద్వీపానికి తీసుకెళ్లాలి. ఆ తర్వాత చాలామంది పడవ నుండి బయటకు వస్తారు. ఇది చూసిన లైనస్ వెంటనే సమయం వృధా చేయకుండా ఇక్కడ నుండి పారిపోతాడు. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి ఒక సైనికుడిపై దాడి చేసినప్పుడు ఈ సైనికులందరూ పడవ వైపు వస్తున్నారు, కాని సరైన సమయంలో ఇతర సైనికులు అతన్ని కాల్చి చంపారు. వారు అతనికి సమాచారం ఇచ్చి ఎలాగోలా పడవకు చేరుకున్నారు, కాని లైనస్ అక్కడ లేడు.
అతన్ని కనుగొనేలోపు చాలామంది పౌరులు వారి వైపుకు రావడం ప్రారంభించారు. దాని కారణంగా వారు లైనస్ను తీసుకోకుండా వెంటనే ఇక్కడ నుండి బయలుదేరడం ప్రారంభిస్తారు. కాని పడవ శబ్దం విని లైనస్ త్వరగా ఓడ నుండి బయటికి వచ్చి పరుగెత్తుకుంటూ పడవపైకి దూకాడు. కాని మోజిక్ కూడా అతని వెనుకకు వస్తాడు. అతను పడవ ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. కాని సైనికులు అతనిని కాల్చి చంపారు. అతని చిరిగిన సూట్ని చూసిన సైనికులు అతనికి ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చని భావించి అతనికి ఇంజెక్షన్ ఇచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నారు మరియు అతన్ని తిరిగి ద్వీపానికి తీసుకువచ్చిన తర్వాత వారు అతన్ని ల్యాబ్లో నిర్బంధించారు. దీని తరువాత మారిక్ తన కొడుకుని కలవడానికి ఇక్కడకు వస్తాడు. అప్పుడు లినస్ అతనికి మోజిక్ ఇచ్చిన మందులను చూపిస్తుంది మరియు ఓడలో జరిగినదంతా అతనికి చెబుతుంది. ఇది విన్న మారిక్ త్వరగా ఆ ఔషధాన్ని పరీక్షించి ఇదే నిజమైన వ్యాక్సిన్ అని తెలుసుకుని బీట్రైస్ వద్దకు వెళ్తాడు. వీలైనంత ఎక్కువ ఔషధాలను ఇక్కడికి తీసుకురావడానికి ఆమె సైనికులను మళ్లీ ఆ చిప్ వద్దకు పంపమని అతను ఆమెను అడుగుతాడు. అయితే బీట్రైస్ గత పర్యటనలో చాలా నష్టాన్ని చవిచూసినందున అలా చేయడానికి నిరాకరించాడు. ఇక్కడ మేము ప్రధాన భూభాగంలో ఏల్ యొక్క గార్డులను చూస్తాము. అక్కడ వారు మోజిక్ మృతదేహాన్ని నీటిలో కనుగొన్నారు మరియు వారు అతని చేతిలో ఒక మందు బాటిల్ను కూడా కనుగొన్నారు. ఏల్ తన గార్డులకు అలాంటి మందులను కనుగొనమని ఆజ్ఞాపించాడో చూసిన తర్వాత మరోవైపు నగరంలో అక్కడక్కడ తిరుగుతున్న హెన్రిక్ ని చూస్తాము. అప్పుడు అతను దారిలో వెల్మా అనే మహిళను చూస్తాడు. అతను ప్రజలకు ఏదో ఒకదానిని ఇచ్చి సహాయం చేస్తాడు. హెన్రిక్ ఆమె వద్దకు వెళ్లి ఆమెతో సరసాలాడటం ప్రారంభించాడు మరియు వెల్మా అతనితో సంతోషంగా ఉండి అతనిని తన సహాయకుడిగా ఉంచుకుంటుంది. దీని తరువాత వెల్మా హెన్రిక్ ను థియేటర్కి తీసుకువెడుతుంది. అది నిజానికి ఆమె ఇల్లు. దీని తరువాత ఆమె హెన్రిక్ ముందు ఏల్ పేరును పదే పదే చెప్పడం ప్రారంభించింది. దానిపై అతను ఆమెను ఏల్ గురించి అడుగుతాడు. కాని వెల్మా అతనికి ఏమీ చెప్పలేదు. రాత్రి వచ్చేసరికి హెన్రిక్ తనకు అవకాశం దొరికిన వెంటనే వెల్మాను చంపి ఇంటికి తీసుకువెళతాడు. సామాను అన్నీ తీసుకుని అక్కడి నుండి బయలుదేరాడు. మరోవైపు బీట్రైస్ లీసాను కలవడానికి వెళ్లి ఈ నగరం గురించిన మొత్తం సమాచారాన్ని నాకు తెస్తే బదులుగా నేను మీకు మరియు మీ భర్తకు మంచి జీవితాన్ని ఇస్తాను అని ఆమెకు ఉద్యోగం ఇచ్చింది. ఇది విన్న లిసా చాలా సంతోషించి ఈ ఉద్యోగానికి అంగీకరిస్తుంది. కాని నిజానికి ఇది బీట్రైస్ యొక్క ప్రణాళిక మాత్రమే. ఇక్కడ ల్యాబ్లో లినస్ స్థానంలో జుడిత్ పనిలో పెట్టబడింది మరియు ఆమె ఇచ్చిన 2 పెద్ద పెట్టెలను తెరిచినప్పుడు ఒక పురుషుడు మరియు స్త్రీ వాటిలో బందీలుగా ఉంచబడ్డారు. వీరిపై వ్యాక్సిన్ ని ప్రయోగించబోతున్నారు. అతను ఏమీ చేయకముందే ల్యాబ్లో ఒక సైనికుడు చనిపోతాడు మరియు అతని మొత్తం శరీరంపై ఎర్రటి గుర్తులు కనిపిస్తాయి. అంటే అతను వైరస్ బారిన పడ్డాడు. లైనస్ తన శరీరాన్ని చూసినప్పుడు అతను కూడా అదే గుర్తులను చూస్తాడు. దానిని చూసి అతను చాలా భయపడతాడు. కాని దాని గురించి ఎవరికీ చెప్పడు. ఆ తర్వాత ఆ పేషెంట్ మరణానికి కారణమైన బీట్రైస్ హోల్డింగ్ మియాన్ తన టీంను సరిగా కాపాడుకోలేదని, దీంతో ఆ సైనికుడికి ఇన్ఫెక్షన్ సోకిందని, అందుకే బీట్రైస్ ఒక 100 పాయింట్లు తగ్గించి శిక్షగా జైలుకు వెళ్లాడని, అదే హాల్లో ఉన్న లోలా కూతురు ఫియోనాకు కూడా హఠాత్తుగా దగ్గు రావడంతో కౌన్సిల్ సమావేశం చూస్తుంటాం. అందరూ ఇక్కడి నుండి పారిపోతారు. కాని వాస్తవానికి ఫియోనా గర్భవతి అయినప్పటికీ ఆమెకు ఇంకా వివాహం కాలేదు. కాబట్టి ఆమె బిడ్డ చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. ఈ భయంతో ఆమె తన బాయ్ఫ్రెండ్ టామ్ వద్దకు వెళుతుంది. అయితే టామ్ ఆమెకు తన మరియు తన బిడ్డను చూసుకుంటానని ఆమెకు హామీ ఇచ్చాడు. ఆ తర్వాత మాకు ల్యాబ్లో ఒక దృశ్యం చూపబడింది. ఆ ప్రయోగం కారణంగా ఆ ఇద్దరు రోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది మరియు వారిని చూడటం మాకు చాలా సమయం కాదు. సాధ్యం. ఇక్కడ ద్వీపంలో అతను మోజిక్ ప్రజలను కలుస్తాడు. అతను తన శరీరాన్ని వారికి చూపించాడు మరియు అతను ద్వీపంలోని ప్రజలచే చంపబడ్డాడని చెప్పాడు. మీరు మందు గురించి చెబితే నేను మీ అందరికీ బతకడానికి సహాయం చేస్తాను. ఇది విని స్పార్క్ అనే వ్యక్తి ముందుకు వచ్చి, నేను మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కాని బదులుగా మీరు నన్ను ద్వీపానికి తీసుకెళ్లవలసి ఉంటుందని ఎల్తో చెబుతాడు. కాసేపు ఆలోచించిన తరువాత ఎల్ దీనికి అంగీకరిస్తాడు. మరోవైపు మియాన్ను జైలులో కలవడానికి వెళ్లి, నేను మీ జైలు శిక్షను తగ్గించగలను అని అతనితో చెబుతాడు. కాని బదులుగా మీరు ప్రధాన భూభాగానికి వెళ్లి ఆ చిప్ నుండి ఆ వ్యాక్సిన్ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. కాని మియాన్ ఈ పని చేయడానికి నిరాకరించాడు. దీని తర్వాత ప్రధాన భూభాగంలో నరమాంస భక్షకుల ముఠా పట్టుకున్న హెన్రిక్ ని మనం చూస్తాము. అయితే హెన్రిక్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి అబద్ధం చెబుతాడు మరియు అతను వెల్ కోసం పనిచేస్తున్నాడని చెప్పాడు. ఇది విన్న నరమాంస భక్షక ముఠా అతన్ని అల్ని కలవడానికి తీసుకువెడుతుంది.
కానీ ఎల్కి అతనికి తెలియదు. కాబట్టి అతను హెన్రిక్ ను చంపబోతున్నాడు. అతను బిగ్గరగా అరుస్తూ నేను బీట్రైస్ కొడుకునని మరియు పొరపాటున ఇక్కడకు వచ్చానని చెప్పాడు. దీని తరువాత అతను వెల్మా మరణం గురించి ఎల్కి చెప్తాడు. అయితే ఎల్కు అప్పటికే మొత్తం నిజం తెలుసు. కాబట్టి అతను మిమ్మల్ని ద్వీపం నుండి బయటకు తీసుకెళ్లామని మరియు వెల్మా మరణానికి కారణం వైరస్ కాదని, మీరు ఆమె ప్రాణం తీశారని హెన్రిక్తో చెబుతాడు. ఇది విన్న హెన్రిక్ చెమటలు పట్టడం ప్రారంభించాడు. ఎందుకంటే అతనికి చాలా చెడు జరగబోతోందని అతను అర్థం చేసుకున్నాడు. కాబట్టి తన ప్రాణాలను కాపాడుకోవడానికి అతను ఎల్కు ద్వీపం యొక్క అన్ని రహస్యాలు మరియు తలుపుల గురించి చెబుతాడు. దాని కారణంగా అతను సంతోషంగా ఉన్నాడు మరియు హ్యాన్నిక్ ని చంపాలనే ఉద్దేశాన్ని రద్దు చేసుకున్నాడు. ఇప్పుడు మనం కౌన్సిల్ మీటింగ్ చూస్తాము. అక్కడ వాటర్ సప్లయర్ ఇంజనీర్ భార్య కాస్కు మందుల గురించి చాలా జ్ఞానం ఉంది కాబట్టి ఆమెను ఇంటర్వ్యూ చేస్తారు. కానీ కమిటీ సభ్యులకు మరొక అభ్యర్థి కూడా ఇంటర్వ్యూకి దరఖాస్తు చేసుకున్నారని తెలిసింది. అతని పేరు జెనియాలా. జెనియాలా నిజానికి సర్జన్ కాబట్టి కమిటీ సభ్యులు కాస్కు బదులు జానెల్లాను ఎంచుకుని ఈ ద్వీపానికి పిలిపించారు. అయితే మరో ముఠాలోని ఇద్దరు వ్యక్తులు అతని ఓడలో దాక్కుంటారు. ఇంతలో వారి ఇంజనీర్ తన భార్యను ఎంపిక చేసుకోకపోవడాన్ని చూసి చాలా బాధపడ్డాడు. కాబట్టి అతను ప్రధాన భూభాగానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ బియాట్రైస్ అతనిని సరిదిద్దడానికి నిరాకరించాడు. మరోవైపు బీట్రైస్ సహాయంతో అప్టియాన్ విండ్ మిల్లో కొత్త ఉద్యోగం పొందుతాడు. అక్కడ పనిచేస్తున్నప్పుడు అతను తన యజమానికి ఇచ్చే ఆల్కహాల్ బాటిల్ను కనుగొంటాడు. ఆ తర్వాత పాస్ ఆ బాటిల్లోని ఆల్కహాల్ అంతా తాగిన స్థితిలో పనికి వెళ్తాడు. ఇంతలో ఇంజనీర్ కూడా తన చేతిలో సుత్తితో ఇక్కడకు వస్తాడు మరియు కోపంతో విండ్ మిల్లు యొక్క అన్ని యంత్రాలను పగలగొట్టడం ప్రారంభిస్తాడు. ఇది చూసిన బాస్ అతన్ని ఆపడానికి త్వరగా మెట్లు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని కాలు జారి కాలు విరిగింది. ఆ తర్వాత అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువచ్చి ఆపై మారిక్ అతని శస్త్రచికిత్స చేస్తాడు. కానీ సర్జరీ సమయంలో అతను డేనియలాను చూసి ఆమె చాలా భయాందోళనకు గురవుతున్నట్లు చూస్తాడు. కాబట్టి అతను దీనికి కారణం అడిగాడు. లినస్కి సోకిందని తనకు తెలుసునని, అందుకే అతనికి సహాయం చేయాలనుకుంటున్నానని. అయితే మారిక్ ఎవరికీ నిజం చెప్పకూడదని ఆమె మారిక్తో చెప్పింది. మారిక్ ఏదైనా అనకముందే జాడిన్ వారి సంభాషణను విన్నాడు. కాబట్టి ఆమె ఇప్పుడు లైనస్ గురించి అందరికీ చెబుతానని ఆమె మారిక్తో చెబుతుంది. కానీ డేనియలా అతని వెనుక నుండి దాడి చేసి అతనిని చంపింది. ఆ తర్వాత మారిక్ మరియు జానెల్లా కలిసి అతని శరీరాన్ని నీటిలో విసిరారు. దీని తరువాత దృశ్యం గర్భస్రావం అయిన ఫియోనాకు మారుతుంది మరియు మారిక్ ఆమెను చూడటానికి వెళ్లినప్పుడు ఫియోనా తల్లి అతనితో దయచేసి దీని గురించి బీట్రైస్తో ఏమీ చెప్పవద్దని చెప్పింది మరియు మారిక్ కూడా దీనికి అంగీకరిస్తాడు. ఇక్కడ బీట్రైస్ ల్యాబ్కి వెళ్లినప్పుడు ఆమె గోడపై ఉంచిన విరిగిన దంతాన్ని చూస్తుంది. ఈ పంటి మరెవరిది కాదని జుడిత్ అని అర్థం చేసుకుంది. కాబట్టి ఆమె వెంటనే మారిక్ వద్దకు వెళ్లి జుడిత్ గురించి అతనితో మాట్లాడి ఎక్కడో కనిపించకుండా పోవాలని కోరింది. ఆమె పోయింది మరియు ఆమె అదృశ్యం వెనుక మీరు ఉన్నారని నేను భావిస్తున్నాను. దీనికి మారిక్ చాలా తెలివిగా సమాధానమిచ్చాడు. నీకు నేను అవసరం కాబట్టి నువ్వు నాకు హాని చేయలేవని నాకు తెలుసు. ఇది విన్న బీట్రైస్ శాంతించి కాసేపు ఆలోచించిన తర్వాత జుడిత్ మరణాన్ని ఇంజనీర్పై వేస్తానని చెప్పింది. ఒలిసా సహాయంతో ప్రజలకు కొన్ని తప్పుడు సాక్ష్యాలను చూపడం ద్వారా జుడిత్ మరణానికి ఇంజనీర్ కారణమని నిరూపిస్తుంది. దీని తరువాత ఇప్పుడు గాలి మిల్లుకు కొత్త ఇన్ఛార్జ్గా చేసినని మనం చూస్తాము. ఈ విషయం బాస్కి తెలియగానే కోపంతో ఈటీఎన్ ఇంటికి వెళ్లి నేను యాక్సిడెంట్లో పడ్డావు కాబట్టి నువ్వు కావాలని మద్యం బాటిల్ ఇచ్చావు. నువ్వు నా స్థానంలోకి వస్తావు అని చెప్పాడు. దీనికి ఈఎన్ ప్రతికూలంగా ప్రత్యుత్తరం చూసిన మారిక్ చాలా బాధపడ్డాడు. రోజు ఇంజనీర్ అతను లైనస్ వద్దకు వెళ్లి అతనికి నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. దీని తరువాత 15 సంవత్సరాల క్రితం జరిగిన కథను మాకు చూపించారు. అక్కడ ఒక రోజు మారిక్ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న బీట్రైస్ ని కలుసుకున్నాడు. కానీ అతను ఆమెతో ఎక్కువగా మాట్లాడడు మరియు టీకా తయారు చేయడానికి నర్సులోర్తో కలిసి పనిచేసే తన ల్యాబ్కు వెళ్తాడు. బీట్రైస్ కొంతమంది వ్యక్తుల సహాయంతో సూపర్ మార్కెట్ను స్వాధీనం చేసుకుంటుంది మరియు ఆ తర్వాత ఫార్మసీని కూడా తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆమె రిపోర్టర్ లోలా తన వీడియోను రికార్డు చేసి ద్వీపానికి నాయకురాలిగా మారడానికి బీట్రైస్ సరైన అభ్యర్థి అని ప్రజలకు నిరూపించడానికి ప్రయత్నిస్తుంది. కానీ మారిక్ ఫార్మసీలో పనిచేస్తుంటాడని, తన దారిలోకి రావచ్చని కూడా ఆమెకు బాగా తెలుసు. కాబట్టి బీట్రైస్ అతనికి ఏదైనా ఔషధం చేయవచ్చని ఆఫర్ ఇస్తుంది. కానీ అతను ఆమెకు వ్యతిరేకంగా నిలబడడు. మారిక్ ఆమెకు అంగీకరిస్తాడు. కానీ ద్వీపం యొక్క మేయర్ అతనిని అరెస్టు చేయడానికి తన అధికారులను పంపుతాడు.
కానీ బీట్రైస్ చాలా తెలివిగా అతనిని ట్రాప్ చేస్తాడు. దీని తరువాత సీన్ మెయిన్ ల్యాండ్ లో ఉంటూ వ్యాక్సిన్ తయారు చేస్తున్న మారిక్ భార్యపైకి మారుతుంది. అప్పుడు కొందరు గూండాలు ఇక్కడికి వచ్చి ఆమెను చంపేస్తారు. మరోవైపు ద్వీపం యొక్క జనాభాను నియంత్రించడానికి కేవలం 513 మందిని మాత్రమే ఇక్కడ ఉంచమని బీట్రైస్ లోయర్ను కోరింది. మొదట లోయర్ దీన్ని చేయడానికి నిరాకరించాడు, ఎందుకంటే వారు జనాభాలో సగం కంటే ఎక్కువ మందిని చంపవలసి ఉంటుంది. కానీ బీట్రైస్ ఆమెను బెదిరించినప్పుడు ఆమె దానికి అంగీకరించింది మరియు తరువాత ప్రజలందరికీ వైరస్ ఇంజెక్ట్ చేయబడింది మరియు ఈ విధంగా చాలా మంది చనిపోతారు. అయితే కొన్ని నివేదికలు మార్చబడ్డాయి మరియు సానుకూలంగా చూపించబడ్డాయి మరియు ద్వీపం నుండి విసిరివేయబడతాయి. దీనిని చూసిన మారిక్ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా అతను బీట్రైస్ గురించి ప్రజలకు నిజం చెప్పగలడు. అయితే ఇది జరిగి 15 సంవత్సరాలు గడిచాయి. దీని తరువాత లైనస్ మరణించిన ప్రస్తుతానికి దృశ్యం మారుతుంది మరియు అమరిక్ అతని మొత్తం ఒప్పుకోలును రికార్డ్ చేస్తాడు. కానీ జెనియాలా వచ్చి ఆ టేప్పై కాల్చింది, ఎందుకంటే ఆమె ఎర్ల్ గ్యాంగ్ మెంబర్. ఇక్కడ ఎర్ల్ ఇప్పుడు తన తదుపరి ప్రణాళికను ప్రారంభించాడు మరియు దీనితో సిరీస్ ఇక్కడ ముగుస్తుంది. కాబట్టి మిత్రులారా, మీకు ఈ సిరీస్ ఎలా నచ్చింది? ఖచ్చితంగా కామెంట్ చేయడం ద్వారా మాకు తెలియజేయండి. వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాస్ మూవీస్ మరియు బెల్ ఐకాన్ను నొక్కండి. తద్వారా రాబోయే వీడియోలను మిస్ కాకుండా తదుపరి వీడియోలో కలుద్దాం. ఆపై బై బై, జాగ్రత్త తీసుకోండి.